జటాధరం పౌండరంగం శూలహస్తం కృపానియం సర్వరోగహరం దేవం దత్తాత్రేయం మహిందరి భక్త మహాశయులందరికీ కూడా ఆయుష్ను అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మనం ఆర్మూర్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి నవనాథ సిద్ధేశ్వర క్షేత్రంలో ఇక్కడ చూస్తున్నాము. ఈ ప్రాంతము నవనాథ సిద్ధులు తపస్సు చేసినటువంటి వారి యొక్క దివ్యమంగళ స్పర్శతో ఎంతో మహా తపశక్తిని కలిగి ఉంది. ఇలాంటి మహాక్షేత్రంలో మామూలుగా ఒక భక్తుడు వచ్చి దర్శనం చేసుకున్నంత మాత్రం చేత వారికి జన్మాంతరం ఉన్నటువంటి ఆ స్థితి అనేది తొలగిపోయి ఒక ఆధ్యాత్మిక చింతన కేవలం స్పర్శ మాత్రం చేతనే ఇక్కడ వచ్చేటటువంటి ఒక మహాక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి సందర్భం ఇక్కడ ఉన్నది. ఇలాంటి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలి. అదేవిధంగా ఈ క్షేత్రానికి అనుసంధానంగా మనకు పిరమిడ్ అనేది నిర్మాణం చేయడం జరిగింది. నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ అనేది ఇది ఇంకో గర్వించదగ్గ విషయం ఏంటంటే మన తెలంగాణలోనే రెండవ అతిపెద్ద పిరమిడ్ కాగా ఇక్కడ మనకు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఉండడం ధ్యాన ప్రియులకు అందరికీ కూడా భక్తులకందరికీ కూడా ఎంతో గర్వకారణం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దర్శించేసి ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలి. అందరూ కూడా ధ్యాన ఋషులు కావాలని కోరుకుంటూ ఈశ్వరుని వేడుకుంటున్నాం. జై గురుదేవ్. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.